ఎస్ సార్. 1 చాక్లెట్ కేక్. ఓకే సార్. సార్ సార్, ఆ కార్ అక్కడ ఎంతసేపటి నుంచి ఉంది? ఏ కారండి? అమ్మమ్మ, మనకి ఎలా తెలుస్తుందండి? కింద పడ్డ సిగరెట్ ముక్కను బట్టి చూస్తుంటే ఆ డ్రైవర్ కారుతో సహా అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటున్నాడు కదా. ఇంజిన్ స్టార్ట్ అయ్యిందో ఆఫ్ అయిందో చెప్పగలవా? అమ్మమ్మ, మనకి ఎలా తెలుస్తుందండి? బుర్ర ఉంటే తెలుస్తుంది. ఎగ్జాస్ట్ పైప్ నుంచి పొగొస్తుంది చూడు. అవునండి, కొత్త నుంచి పొగొస్తుంది అంటే ఇంజిన్ ఆన్ అయి ఉన్నట్టే. మీరు భలే బుర్రండి. నువ్వు వెంటనే 100 ఫోన్ చేసి మా పార్లర్ ప్రాంతంలో పెద్ద ప్రమాదం జరగబోతుందని పోలీస్ సిబ్బందికి అంబులెన్స్ సహా ఇక్కడ రమ్మని చెప్పు. అమ్మమ్మ, వేళాకోళం చేయకండి సార్. వేళాకోళం కాదు, శ్రీకాకుళం కాదు, నేను చెప్పాను చెయ్యి. ఆఫీసర్స్, వీడిని సెక్యూరిటీతో హాస్పిటల్లో జాయిన్ చేయించండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వీడికి మర్యాద చేసుకోండి. నేను వచ్చి తర్వాత కలుస్తాను. ఓకే? బిల్ ఎంత అయింది? బిల్లా? Very well done, sir. Thank you. Congrats, sir. Thank you very much. Congratulations. Thank you, era rascal. నాకన్నా ముందుగా ప్రమోషన్ కొట్టేద్దామని గొప్పగా వెళ్ళి ఆ బ్యాంక్ దోపిడీ కేసు నువ్వు పట్టేస్తావా? ఆ క్లూ అయితే నా దగ్గర ఏడిస్తే నువ్వు వెయిట్ చేయడితే నేను ఇచ్చేవాడిగా. ఏడ్చోలేరా? నువ్వు చేసే హడావుడికి వాళ్ళే దొడ్డిదారు పారిపోయేవాళ్ళు. దేనిగా ఇది ఉండాలరా? నోరు మీరా, నీ లక్ బాగుంది, నిన్ను ఇంటెలిజెన్స్ లో పడేశారు, నీకు పేరు వచ్చేసింది. అసలు ఈ తప్పు నీది కాదురా. నీ ఇంటెలిజెన్స్ ని గుర్తించిన ఆయన ఇంటెలిజెన్స్ ని డౌట్ చేయాలి. ఏసీ ఏమిట్రా పెద్ద ఏసీ? ఆయన ఏం చేస్తారా? ఏసీ రూమ్ లో కూర్చుంటాడు. ఏమీ తోచకపోతే, మిస్టర్ కిషోర్, వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్ అని అడుస్తాడు. అంతే కూడా ఆయన చేసే పని. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నో సార్. ఎస్ సార్, ఐ టోల్డ్ హిమ్ సార్. నేను చెప్పాను సార్, డ్యూటీ చేసే చోట డిసిప్లిన్ ఉండాలని చెప్పాను సార్. ఎరా, డిసిప్లిన్ ఉండే చోట డ్యూటీ చేయాలని చెప్పాను లేదా? చెప్పావురా? చెప్పాను సార్. ఐ టోల్డ్ హిమ్ సార్.
మిస్టర్ విజయ్ సార్ కమ్ టు మై రూమ్. ఎస్ సార్. Come in. సార్ ఆ బ్యాంక్ రాబరీకి సంబంధించిన Come on, sit down. థ్యాంక్ యూ సార్. సార్ ఆ బ్యాంక్ రాబరీకి సంబంధించిన ఫైల్స్ ఎఫ్ఐఆర్తో సహా సాయంత్రం కల్లా అందజేస్తాను. అది సరే, ఆ నేరాలు ఆ టైంకి అలాగే జరుగుతాయని నువ్వు ఎలా గెస్ చేశారు? వాళ్ళని మొదటి నుంచి అనుమానించి వాచ్ చేస్తాను సార్. వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో దిగుతూ డబ్బును విచ్చడిగా ఖర్చు చేస్తున్నారు. ఆ మధ్య అనకాపల్లి బ్యాంక్ రాబరీలో పోయిన కరెన్సీ నెంబర్లు కొన్ని వీళ్ళు నైట్ క్లబ్లో పే చేసిన వాటితో టాలీ అయ్యాయి. That's why I put you in the special branch. I appreciate your shrewdness, my boy.